వెల్కమ్ టు గరం గరం బెజవాడ రుచుల్లో. ఈరోజు నేను మీకు సింగపూర్ ఫుడ్ ఐటమ్స్ చూపిస్తున్నానండి. అక్కడ మేము వెళ్ళిన ప్రాంతం ఏంటి అంటే మినీ ఇండియా. ఇండియాలో ఎలా ఉంటుందో మనకి సేమ్ ఆ ప్లేస్ అలాగే ఉంటుంది. అక్కడ ఫుడ్ కూడా చాలా వరకు ఇండియన్ ఐటమ్స్ చాలా వరకు దొరుకుతాయి. తమిళ్ రెస్టారెంట్స్ చాలా ఉన్నాయి, తమిళ్ వాళ్ళవి. ఆశ్చర్యం ఏంటి అంటే అక్కడ రైల్వే స్టేషన్స్లో కూడా తమిళ్లో వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. తమిళ్ వర్డ్స్ రాసున్నాయన్నమాట. చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఈ ఫుడ్ వ్లాగ్లో చూడండి, వాళ్ళైతే అసలు ఫుడ్ ఐటమ్స్ ఎంత చక్కగా అరేంజ్ చేశారంటే, ముఖ్యంగా అవి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అది చూడగానే అవి తినాలి అనిపించే అంతగా ఉన్నాయి. అలాగే అన్ని రకాలు, ఇది ఉంది ఇది లేదు అని అనుకునేలా కాకుండా ప్రతి ఐటెం కూడా అక్కడ ఉంది. మనం చూస్తున్నట్లయితే మన ఇండియాలో దొరికే వెజిటేబుల్స్ కూడా అన్నీ దొరుకుతున్నాయి. ఇంకా ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే లోటస్ రూట్ అక్కడ దొరుకుతుంది. అలాగే స్ప్రౌట్స్ దొరుకుతున్నాయి. మీరు చూశారు కదా, వంకాయలు ఉన్నాయి ఇక్కడ. అలాగే సూప్స్, అలాగే వాళ్ళు అరేంజ్ చేసే పద్ధతి ఫుడ్ చాలా బాగుందండి. చూస్తున్నారు కదా చక్కగా. అంటే నాన్ వెజ్ ఉన్నా కూడా ఓన్లీ నాన్ వెజ్ ఉండట్లా, అన్నీ కలిపి, అంటే లీఫీ వెజిటేబుల్స్ అన్నీ కలిపి ఉన్నాయి. ఇవైతే పచ్చళ్ళు అనమాట. ఇది ఆంధ్రాలో మనకు దొరికే పచ్చళ్ళలాగా. ఇవన్నీ కూడా నాన్ వెజ్ ఐటమ్స్. చూశారు కదా ఎంత చక్కగా అరేంజ్ చేశారో. నీట్గా కూడా ఉన్నాయండి, చాలా నీట్గా ఉంది అక్కడ. వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, చీజ్, అలాగే అన్నీ కూడా బ్రొకోలీ కానివ్వండి, చికెన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సీ ఫుడ్, ఇవన్నీ కూడా సీ ఫుడ్స్, మీట్, సీ వీడ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళు ఎక్కువ సీ వీడ్ తింటారు కదా. ఇది లోటస్ అనమాట, లోటస్ ఫ్రూట్ అది. ఇంకా మనకు కొన్ని చాలా వరకు తెలియని కూడా తెలియదు. ఇదైతే బ్యాంబూ అనమాట, వాళ్ళు ఎక్కువ బ్యాంబూ తింటారు కదా, బ్యాంబూ స్ప్రౌట్స్. ఇది సీ వీడు, ఇది ఎక్కువ తింటారు వాళ్ళు. అలాగే స్ప్రౌట్స్ ఉన్నాయి ఆ పక్కన చూస్తున్నాం కదా మనం, ఇవి స్ప్రౌట్స్ అనమాట. ఇవైతే పొటాటో అనమాట. ఇంకా ఇవన్నీ వీడ్స్, సీ వీడ్లో రకాలు అనమాట. అలాగే క్యాబేజ్, మనకి కొన్ని వెజిటేబుల్స్ అయితే మనకు ఒక్క కలర్లోనే దొరుకుతాయి, కానీ ఇక్కడ 2-3 కలర్స్ అట్లాగే ఎక్స్ట్రా ఉన్నాయన్నమాట. ఒకే దానిలో వెరైటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా చూడండి, ఎల్లో కలర్లో చాలా బాగుంది కదా చూడడానికే. ఇక్కడ అన్నీ కూడా అసలు అన్నీ కూడా చక్కగా ఒకే దగ్గర దొరుకుతాయి అన్నమాట. ఇది చూసారు కదా, లెమన్ టీ అని పెట్టడానికి భలే అరేంజ్మెంట్ భలే చేశారు అనిపించింది, అందుకనే వీడియో తీసాము. ఇంకా అన్నీ, ఇంకా నూడిల్స్లో కూడా చాలా రకాలు, వెరైటీ ఆఫ్ నూడిల్స్ వాళ్ళు చేస్తున్నారు. ప్రతి దానిలో కూడా ఆకుకూరలు వేసి ఇక్కడ చాలా బాగున్నాయి. అలాగే మోమోస్ కూడా చేస్తున్నారు వాళ్ళు. అలాగే స్నాక్స్ కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. మోమోస్ చూస్తున్నారు కదా, మోమోస్ ఖచ్చితంగా ఇక్కడ టేస్ట్ చేయండి, చాలా బాగుంటాయి మోమోస్ అయితే. మన ఇండియాలో కన్నా ఇక్కడ వీళ్ళ దగ్గర మోమోస్ బాగుంటాయి, ఎందుకంటే వాళ్ళ ఫుడ్ ఐటమ్ కాబట్టి వాళ్ళ దగ్గర బాగుంటాయి. ఎగ్స్ కూడా చాలా నీట్గా క్లీన్ చేసి పెట్టారు వాళ్ళు. అలాగే సీడ్స్, ఇక్కడ స్నాక్ ఐటమ్స్, సూప్స్ చాలా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఫుడ్ ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా బాగున్నాయండి. అలాగే గార్లిక్ వేసి అప్పటికప్పుడు, అలాగే మన ముందు చేసి ఇస్తున్నారు వాళ్ళు. మీట్ చాలా టేస్ట్గా ఉంది, సాసెస్ వేసి వాటిల్లో చక్కగా ఫుడ్ అది కూడా బాగుంది. ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా బాగుందండి. మీరు సింగపూర్ ఎప్పుడైనా వెళ్తే కనుక ఫుడ్కి అయితే ఇబ్బంది ఉండదండి, ఎందుకంటే మినీ ఇండియా ఉందని చెప్పా కదా. తప్పకుండా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.